ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 5గురు పోలీసులను విజయవాడ పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేశారు. మిర్చి అమ్మిన సొమ్ము దొంగలించి ఓ క్లీనర్ పరారీ అయ్యాడు. డ్రైవర్ కైం నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సొమ్మును రికవరీ చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుల్ని పట్టుకుని 18,52,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు విజయవాడ ఏసీపీ వెల్లడించారు. ఈ కేసులో నిందితుడి దగ్గర 6 లక్షల నగదును లంచంగా తీసుకుంటుండగా విచారణలో తేలడంతో పోలీసులు విజయవాడ కమిషనర్ 5గురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 5గురు పోలీసులను విజయవాడ పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేసినట్లుగా అప్డేట్ అందుతోంది. మిర్చి అమ్మిన సొమ్ము దొంగలించి ఓ క్లీనర్ పరారయ్యాడైతే డ్రైవర్ కయీం నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సొమ్మును రికవరీ చేసుకున్నారు. అయితే పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుని పట్టుకుని 18,52,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసులో నిందితుడి దగ్గర 6 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా అంటే ఈ విచారణలో తేలడంతో విజయవాడ పోలీస్ కమిషనర్ అయితే 5గురు పోలీసులను సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి యశ్వంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి యశ్వంత్. రైట్ విజయ్, గత 2 రోజుల క్రితం ఏదైతే పోలీసులు ఒక దొంగతనాన్ని అయితే ఛేదించిన పరిస్థితి ఉంది. దానిలో కూడా విచారించి ఈ రోజు నందిగామ ఏసీపీ అయితే ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించిన పరిస్థితి ఉంది. దీని ఆధారంగా కూడా విజయవాడ కమిషనరేట్ నుంచి కూడా మరికొంత మంది అధికారులపై కూడా సస్పెన్షన్ పెడుతూ కూడా మరొక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. ఓవరాల్ చూసినట్లయితే మాత్రం నందిగామ పట్టణానికి చెందినటువంటి ఒక వ్యక్తి మిరపకాయలు అమ్మిన డబ్బులతో తిరిగి వస్తుండగా ఒక లారీ క్లీనర్ గా వ్యవహరిస్తున్న వ్యక్తి కూడా ఆ డబ్బులతో పరారైన పరిస్థితి ఏర్పడింది. దాంతో కూడా లారీ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను నందిగామ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఫిర్యాదు తీసుకొని కూడా కేసు నమోదు చేసి నందిగామ పోలీసులు అయితే విచారణ చేపట్టారు. అదేవిధంగా ఉన్నటువంటి ఈ కేసులో చూసినట్లయితే మాత్రం మనం ప్రధానంగా డ్రైవరు ఫిర్యాదు చేయడంతో సొమ్మును రికవరీ చేశారు. ఈ తరంలో చూసినట్లయితే మాత్రం మనం గత నెలలో మధ్య నుంచి ఛత్తీస్గఢ్ కు లారీలో మిర్చి లోడ్ తీసుకుని వెళ్ళి అన్ని తిరిగి వస్తుండగా నందిగామ సమీపంలోకి రాగానే అతనికి కడుపు నొప్పి పుడుతుందంటూ కూడా నేను ఇంటికి వెళ్ళిపోతా అంటూ దిగి వెళ్ళిపోయాడు. ఈ తరుణంలోనే నందిగామ నుంచి జొన్నలగడ్డ వైపు వెళ్తుండగా నిందితులను అయితే మాత్రం నందిగామ వద్ద జొన్నలగడ్డ వద్ద ఉన్న చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకొని తనిఖీలు చేయడంతో 26 లక్షల రూపాయలు కూడా రికవరీ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా నిందితుడిని కూడా 1 గంట సేపు అక్కడే నించోపెట్టి నగదును కూడా అక్కడ ఉన్నటువంటి చెక్ పోస్ట్ లో ఉన్నటువంటి 5గురు సిబ్బంది కూడా ఈ చెక్ పోస్ట్ లోనే ఆ డబ్బులు తీసుకొని కూడా లెక్కించుకొని దాంట్లో కూడా 6గురు పోలీసులు కూడా 6 లక్షల రూపాయలు కూడా వాటాలు పంచుకున్న పరిస్థితి ఏర్పడింది. దీనంతా కూడా ఈ విచారణలో ఏదైతే ఈ నిందితుడిని పోలీసులు 18 లక్షల రూపాయలతో పాటు నిందితుడిని నందిగామ పోలీసులు అప్పచెప్పిన పరిస్థితి ఉంది. దీంతో కూడా పోలీసులు తమ స్థాయిలో విచారణ చేయగా 18 లక్షల రూపాయలు కాదండి, నేను 26 లక్షల రూపాయలు ఇచ్చాను, అక్కడ పోలీసులే 18 లక్షల రూపాయలు లెక్క చూపిస్తున్నారు, మిగతా 6 లక్షలు అయితే నేను తీసుకోలేదు అని చెప్పేసి అయితే మాత్రం ఆ నిందితుడు కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో చూసినట్లయితే మాత్రం 6 లక్షల రూపాయలతో కాదు, నేను 24 లక్షల రూపాయలు నేను అక్కడ ఉన్నటువంటి చెక్ పోస్ట్ పోలీసులకు ఇచ్చాను, దాంట్లో నేను 40,000 రూపాయలు మాత్రమే నేను ఉపయోగించుకున్నాను అంటూ కూడా అక్కడ విచారణలు అయితే మాత్రం ఈ నిందితుడు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీంతో కూడా ఆ రోజు చెక్ పోస్ట్ లో ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో అటువంటి ఆ 6గురు పోలీసులపై కూడా ఈ రోజు విచారణ చేయగా 6గురు కూడా ఒక్కొక్కరు 1 లక్ష రూపాయలు చొప్పున కూడా డబ్బుల్ని వాళ్ళ అకౌంట్ వాళ్ళు మళ్లించినట్లయితే ఈ విచారణలో వెలువడింది. దీంతో కూడా
విజయవాడ కమిషనరేట్ ఉన్నటువంటి అధికారులు కూడా ఈ 6 పోలీసులను కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కూడా ఒక దొంగతనానికి పట్టుకోవాల్సిన పోలీసులే మరొక దొంగతనానికి పాల్పడడంపై కూడా తర్వాత అయితే విమర్శలు కూడా కుప్పిస్తున్న పరిస్థితి ఉంది. ఇది కూడా నందిగామ సమీపంలోనే చెక్ పోస్ట్ వద్ద ఉండటంతో మరికొంత విచారణ ఘటన అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. రైతులు ఎంతగానో రైతులు ఈ సొమ్మును కూడా పోలీసులు కాపాడాల్సింది పోయి పోలీసులే ఇట్లా ఈ అగత్యానికి పాల్పడటంపై కూడా నందిగామ పట్టణ పోలీసులపై కూడా తర్వాత అయితే విమర్శలు వెళ్లిపడుతున్న పరిస్థితి కూడా ఏర్పడుతుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.